ఒక బీసీ కులానికి చెందిన కురవ యాదవుల బిడ్డని. వాస్తవానికి ఏ పార్టీ కూడా మన కులాన్ని మనని ఆదరించిన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ అప్పుడు పిసిసి అయిన రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళు మీ జనాభా ఎక్కువ ఉంది, మీకు ఒక అవకాశం ఇస్తే రేపు అసెంబ్లీలో మీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని ఆ రోజు గద్వాల్ నుంచి ఎంతమంది అడ్డంకి కలిగించినా కూడా నాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఒక అవకాశం ఇచ్చిండ్రు. కానీ కొంతమంది కుట్రల వల్ల కుతంత్రాల వల్ల మనకు చిచ్చులు పెట్టి కొంతమంది లోపల ఒప్పందాలు చేసుకొని గద్వాల్లో నన్ను ఓడగొట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మాట్లాడుతున్నారు మహబూబ్ నగర్కి వచ్చి గద్వాల్లో బీజేపీ పార్టీ నుంచి నా అభ్యర్థి తన నిలబెట్టుకున్న అభ్యర్థిని కేవలం 7,000 ఓట్లు వచ్చి ఈరోజు మళ్ళీ మహబూబ్ నగర్ పార్లమెంటుకు వచ్చి అభ్యర్థిగా నిలబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ మన బీసీ బిడ్డలకి ద్రోహం చేసింది ఏ పార్టీ ఆదరించినప్పుడు కాంగ్రెస్ పార్టీ మనని ఆదరించింది. ఖచ్చితంగా మనం రుణపడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మాట్లాడుతున్నారు మేము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు, మేము ఎవ్వరికి ద్రోహం చేయలేదంటే ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న వ్యక్తికి 7,000 ఓట్లు రావడం అనేది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ పెద్దలు రేవంత్ రెడ్డి గారి మీద దూషణలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. మహబూబ్ నగర్లో గెలిచి ఏదో చేస్తా అంటుంది. కానీ మరి గద్వాల్లో గెలిచి గద్వాల్లో ఏం చేసిందో ఈరోజు మా గద్వాల్ ప్రజలందరూ చెప్తారు. వాళ్ళే సాక్ష్యం. నిన్న మక్తల్కి వచ్చిన ప్రతి గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మక్తల్లో ఎవరిని ఆదరించేది లేదు, మా శ్రీహరణ తప్పించి మాకు రేవంత్ రెడ్డి అన్న గారి అండతో ఖచ్చితంగా ముందుకెళ్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పెద్దలు కాంగ్రెస్ పార్టీని ప్రజల ఆదరణ వస్తుంది, కాంగ్రెస్ వైపు అందరు మొగ్గు చూపుతున్నారని అరుణమ్మ ఈరోజు మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఆడపిల్లని చూడకుండా దూషణలు చేస్తున్నారు నా మీద అని మాట్లాడుతుంది. దయచేసి ఒక్కసారి నా బీసీ బిడ్డల్లారా, కురవ యాదవ్ బిడ్డల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. మరి గద్వాల్లో ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నేను కూడా ఒక ఆడబిడ్డను కాదా? మరి సాటి ఆడబిడ్డకు అన్యాయం చేసి మోసం చేసి ఈరోజు నన్ను ఓడగొట్టి మళ్ళీ మహబూబ్ నగర్లో ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఆ రోజు గత ప్రభుత్వంలో డీడీల పేర్లతోని గొర్రెల పేర్లతోని కేవలం కురవ యాదవులని గొర్రెలు కాసుకునే వాళ్ళకి మాత్రమే పరిమితం చేసింది ఆ ప్రభుత్వం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కట్టిన డీడీలు కూడా మళ్ళీ రిటర్న్ ఇప్పించి మన యాదవులకి మన కురవ సోదరులకి ఒక గౌరవం నిలబెట్టిండు. దయచేసి మనం పార్టీకి ఒకటే కోరుకుంటున్నా, నాకు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ అన్యాయం చేయమని నేను చెప్తలేను, నేను ఆడ ఓడిపోయినా కాబట్టి ఇక్కడ ఆమెను ఓడగట్టమని చెప్తలేను. కానీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలన్నా, రేపొద్దున రాబోయే కాలంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకి న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా ఇక్కడ ఆ వ్యక్తిని ఓడగట్టాల్సిన అవసరం ఉంది. మన ఎంపీ అభ్యర్థి అయిన అన్న వంశన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పాలమూరు గడ్డ, ఇది రేవంత్ అన్న అడ్డ. ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది కాంగ్రెస్ పార్టీ, గెలిచి చూపించేది మనమే. మరి నేను ఒక్కటే కోరుకుంటున్నా మనం రుణపడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి వెనకబడ్డ జాతులు రుణపడి ఉన్నాయి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకి గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా మీ ఆడబిడ్డకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మన గడ్డకి న్యాయం చేసిన వాళ్ళని అవుతారని తెలియజేసుకుంటూ మరొక్కసారి మే 13న ప్రతి ఒక్కరి హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.